అందరికీ నమస్కారం. ఈరోజే సీతాష్టమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ప్రతి సంవత్సరం పాల్గొన్న బహుళ అష్టమి రోజు సీతాష్టమిగా ప్రజలు సీతాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. సీతాష్టమిని సీతా జయంతి అని కూడా పిలుస్తారు. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు చేసే ప్రతి పనులో విజయం కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం గురించి ఆలోచన రాగానే రాముడు, హనుమంతుడు, రావణుడు వంటి కథలే మనకు గుర్తుకొస్తాయి. ఈతావాత సీతమ్మ తల్లి గుర్తుకొచ్చిన ఒక అబలగా, లక్ష్మణ రేఖను దాటిన వ్యక్తిగానే అభిప్రాయాలు ఏర్పడతాయి. రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీత కూడా అంతే ముఖ్యమన్న స్పృహ చాలా అరుదు. ఒకానొక సమయంలో రావణుడు హిమాచలం చేరుకున్నాడు. అక్కడ ఒక యువతి జింక చర్మం ధరించి నియమనిష్టలతో తపస్సు చేసుకుంటూ ఉన్నది. ఆమెను చూడగానే రావణుడి బుద్ధి చలించింది. మోహంలో పడ్డాడు రావణుడు. అతనిలో మోహవాంఛ తాండవించింది. దీంతో రావణుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు: సుందరి, నీవు ఎవరు? ఎవరి కుమార్తెవి? నీ భర్త ఎవరు? ఇంత మిసమిసలాడే ఎవరు తపస్సు చేసుకుంటున్నావు? ఈ విధంగా తపస్సు చేయాల్సిన అవసరమేమిటి అని అడిగాడు. దానికి ఆమె ఇలా సమాధానం చెప్పింది: బృహస్పతి కొడుకైన భుజజుడు నా తండ్రి. అతను నిరంతరం వేదాధ్యయన పారాయణుడు. అందుకే నాకు వేదవతి అని పేరు పెట్టారు. నన్ను తమకిచ్చి పెళ్లి చేయమని ఎంతోమంది దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలైన వారు మా నాన్నగారిని అడిగారు. కానీ ఆయన వీల్లేదు అన్నాడు. కారణం, శ్రీ మహావిష్ణువే తనకు అల్లుడు కావాలని ఆయన కోరిక. ఇలా ఉండగా ఒకరోజు దంభుడనే రాక్షసుడు వచ్చి నన్ను తనకి ఇవ్వమని మా నాన్నగారిని అడిగాడు. దానికి మా తండ్రి అంగీకరించలేదు. అందుకనే కోపంతో వాడు ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. నా తండ్రి చనిపోవడంతో నా తల్లి సతీ సగమనం చేసింది. నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే నా కర్తవ్యంగా భావించి విష్ణువును భర్తగా పొందడం కోసం నేను తపస్సు చేస్తున్నానని సమాధానం చెప్పింది వేదవతి. ఆమె చెప్పిన మాటలు విని రావణుడు అహంకారంతో ఇలా పలికాడు: ఓ సుందరి, సర్వగుణ సంపన్నమైన నువ్వు ఇలా చెప్పడం భావ్యం కాదు. ఈ ముల్లోకాలను సుందర్వి నీవే. మంచి యవ్వనంలో ఉండి అన్ని సుఖాలను త్యజించి విష్ణువు కోసం తపస్సు చేసుకుంటున్నావు. అసలు విష్ణువు ఎవరు? నాలాంటి పరాక్రమవంతుని బలగం కానీ, తపో మహిమ కానీ, భోగ భాగ్యాలు కానీ అతనికి లేవు. నాతో అతను సరితూగడు. నేనెవరో తెలుసా? లంకాధిపతిని, రావణాసురుని. నన్ను వరించి నాతో దివ్య సుఖాలను అనుభవించు అన్నాడు రావణుడు. దానికి సమాధానంగా వేదవతి ఇలా పలికినది: ఓరి మదాంధుడా, విష్ణువు సర్వలోకాధినేత, పూజ్యుడు, దివ్య ప్రభావం కలవాడు, త్రిమూర్తులలో ఒకడు అని పలికింది వేదవతి. కానీ మొండివాడైన రావణుడు తమకంతో ఆమె కొప్పు పట్టుకున్నాడు. దీంతో వేదవతి తన రెండు కళ్ళు ఎర్రచేసి తన చెయ్యి అనే చురకతితో అతను పట్టుకున్న జుట్టును ఖండించి ఇలా పలికింది: ఓరి దుర్మార్గుడా, నిన్ను శపించే శక్తి నాకు ఉంది. కానీ అలా చేస్తే నా తపస్సు వ్యర్థమవుతుంది. నన్ను ఇలా పరావించిన నిన్ను సర్వనాశనం చేయడానికి అయోనిజనై ఒక ధర్మాత్రుడికి కూతురుగా పుడతాను అంటూనే వేదవతి అగ్నిలో ఆత్మహత్య చేసుకుంది. ఒకప్పుడు మిల్ల రాజ్యంలోనే భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో చనిపోవడం ప్రారంభించారు. అప్పుడు ఋషుల సలహా మేరకు జనకుడు ఒక యజ్ఞం చేశాడు. స్వయంగా పొలాన్ని దున్నాడు. ఇలా పొలాన్ని దున్నుతూ ఉండగా నాగలికి ఒకచోట ఇరుక్కుపోయింది. ఆ స్థలాన్ని కూడా తవ్వి చూడగా అప్పుడే పుట్టిన ఆడబిడ్డ బంగారు పెట్టెలో ఉంది. ఆ పాపను దత్తత తీసుకుని తన కూతురుగా చేసుకొని సీత అనే పేరు పెట్టాడు జనకుడు. ఇలా సీతాదేవి జనకుడికి నాగేటి చాల్లో దొరికిన రోజు ఈ పాల్గొన్న బహుళ అష్టమి. అందుకే ఈ రోజును సీతాష్టమిగా, సీతాదేవి జన్మదినంగా జరుపుకుంటారు. సీతాదేవి గర్భాన జనించలేదు కాబట్టి అయోనిజ అయినది.
కృతయుగంలో ఆ వేదవతియే త్రేతాయుగంలో జనకుని కుమార్తె సీతాదేవిగా జన్మించింది. శ్రీరాముడి ధర్మపత్ని రావణ సంహారానికి కారణమైంది. శివధనస్సు విరిసిన శ్రీరాముడి మెడలో వనమాల వేసింది. వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట 7 అడుగులు వేసింది. అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది. సూర్యవంశీకులు ఇంటి కోడలిగా వెలుగొందింది. ఎంతగానో ఆనందించింది. సీతమ్మ లేని మిథిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు దిగాలు పడ్డారు. అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెను పెట్టినందుకు ప్రజలు సంతోషించారు. కానీ పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి. రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. మేడలకు దూరమైనందుకు సీతమ్మ ఎన్నడూ బాధపడలేదు. రాముని నీడలో ఉంటే భాగ్యం లభించినందుకు సంతోషించింది. చలవరాతి పందిళ్ళు తప్ప మరేమీ తెలియని సీతమ్మ 6 అడవుల్లో కాలినడకన రాముణ్ణి అనుసరించింది. దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది. రావణుడు అపహరించిపోగా రాముడు వచ్చేంతవరకు ప్రాతిపత్యం చేత తనని తాను రక్షించుకుంది. లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు తాను రాముడు సన్నిధికి తీసుకువెళ్తాను అంటే నిరాకరించింది. రాముడు వచ్చి రావణుడిపై విజయ శంఖాన్ని పూజించి తీసుకువెళ్లడమే క్షత్రియ ధర్మమని చెప్పింది. సీత పవిత్రత గురించి రాముడికి తెలిసిన లోకం నింద చేయకూడదనే ఉద్దేశంతో అగ్ని ప్రవేశం చేయగానే చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క మాట వల్ల కూడా రామచంద్రుడి మనసు నొప్పించని మహా ఇల్లాలు సీత. అందుకే ఆమె లక్ష్మీ స్వరూపంగా కాదు, మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచింది. జనక మహారాజ్కి నాగేటి చాలలో పసికందుగా లభించింది. అందుకే ప్రజలు ఈ రోజున భక్తి శ్రద్ధలతో సీతారాముల్ని పూజిస్తారు. ఈ రోజున తల్లిని భక్తి శ్రద్ధతో స్మరించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. సీతాదేవి జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. సీత గర్భాన జన్మించలేదు కనుక అయోనిజ అంటారు. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో జరిగిన ఒక విచిత్రమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలను గ్రహించి వెళ్ళిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూట పర్వతానికి చేరారు. ఆ పర్వత ప్రాంతంలో సీతారాములు సుఖమయంగా జీవిస్తున్న రోజుల్లో ఒక రోజు ఆ కొండకు ఈశాన్య దిక్కున కింది భాగంలో ఉన్న సెలయేర్లు ప్రవహించాయి. సుందర ప్రదేశానికి సీతారాములు చేరుకున్నారు. అనేక పరిమళ పుష్పాలైన పళ్ళతో నిండి ఉన్న చెట్లతో ఆ ప్రదేశమంతా అల్లాడుతుంది. సీతాదేవి ఆ సెలయేటిలో స్నానం చేసి పక్కనే ఉన్న కొండ బండ మీద బట్టల్ని తడి ఆర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడి పుత్రుడు గర్వంతోనూ మూర్ఖత్వంతోనూ కాకి రూపంలో అక్కడికి వచ్చి సీతాదేవి వక్షస్థలం మీద ముక్కుతో పొడిచాడు. ఆమె పక్కనే ఉన్న మట్టి గడ్డను తీసి ఆ కాకి మీద విసిరి కొట్టింది. అయినా మరికొద్దిసేపు దూరంగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ కాకి మళ్ళీ వచ్చి సీతాదేవిని ఇంతకు ముందు వాదించిన చోటే బాధించసాగింది. దీంతో సీతాదేవి ఆ కాకి నుండి తను కాపాడడం కోసానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆ కాకి మళ్ళీ వచ్చి సీతను బాధించడంతో ఆమె భయ వ్యవస్థరాలు అవుతున్నప్పుడు శ్రీరాముడు వచ్చి ఆమెను ఓదార్చాడు. రాముడు రాగానే కాకి ఎటో వెళ్ళిపోయింది. ఆ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు సీతారాములిద్దరూ ముచ్చటించుకున్నారు. మంత్రమలయ మారుతులు విస్తరించి ఉండగా రాముడికి మెల్లగా కొనుక్కు పట్టింది. సీత ఆయనకు తలను తన ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చుతున్నప్పుడు కాకి మళ్ళీ దురాగతం ప్రారంభించింది. కాకి తన ముక్కుతో కాళ్ళతో సీతను రక్కి పొడిచింది. ఆ గాయం నుంచి స్రవించిన రక్త బిందువులు శ్రీరాముడి మీద పడ్డాయి. వెంటనే శ్రీరాముడికి మెలకువ వచ్చింది. తన మీద రక్తపు బొట్టు పడ్డానికి కారణం తెలుసుకోవడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన ఎదురుగా ముక్కుకు గోళ్లకు రక్తం అంటి ఉన్న కాకిని చూసి తాను కూర్చున్న దర్భాసనం నుంచి ఒక దర్భను తీసి దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రంగా కాకి మీదికి ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం
కాలాగ్నిలాగా జ్వలిస్తూ కాకిని వెంటబడి తరమసాగింది. అప్పుడు ఆ కాకి తనని తాను రక్షించుకోవడానికి దేవేంద్రుడి దగ్గరకు మిగిలిన అన్ని లోకాలకు తిరిగింది. కానీ రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకొని కాకి రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అప్పుడు ఆ కాకి లోకాలన్నీ తిరిగి తిరిగి చివరికి రాముడి వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడింది. శరణన్న వారిని రక్షించే తత్వం ఉన్న శ్రీరామచంద్రుడు ఆ కాకికి అభయాన్ని ఇచ్చాడు. కానీ అంతలోనే మరి తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తిరుగుండదని, మరి ఆ అస్త్రం మాటేమిటని కాకిని అడిగాడు. అప్పుడొక కానీ గర్వాంధుడు మునుడు అయిన కాకి తను చేసిన తప్పేమిటో పూర్తిగా తెలిసి వచ్చింది. ఎంతో మంచి మనసుతో తనకు అభయాన్ని ఇచ్చిన శ్రీరామచంద్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తాను గౌరవించటం తన విధి అని, అలా చేసిన తన వల్ల జరిగిన తప్పుకు కొంతవరకైన పరిహారాన్ని చెల్లించుకోవాలన్న ఒక ఆలోచనకు ఆ కాకి వచ్చింది. వెంటనే రాముడు పాదాల మీద తన తలను వార్చి బ్రహ్మాస్త్రం వ్యర్థం కాబోదని, అది తన కుడి కన్నును తీసుకోవచ్చని కాకి వినయంగా రాముడికి చెప్పింది. కాకి అన్నట్లుగానే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కాకి కుడి కన్నును దహించి వేస్తుంది. దాంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అయి ఎలాగో ఒకలాగా ప్రాణాలు దక్కించుకుంది ఆ కాకి. తాను ఇంద్రుడి కొడుకు అన్న ఒక అహంభావం వల్ల ఆ కాకి చివరకు అలా తన కన్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. రామాయణ కథలో వినిపించే ఎంత చిన్న సంఘటనైనా మానవాళికి నిత్యం ఏదో ఒక గొప్ప సన్నివేశాన్ని ఇచ్చే విధానంగా ఉంటుందని అనడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. జనక మహారాజు కూతురైన సీతాదేవిని దశరథ కుమారుడైన రాముడితో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత 14 సంవత్సరాలు వనవాసం. ఆ తర్వాత సీతాపహరణం. సీతను అపహరించిన రాముడు ఆమెను లంకలో బంధించి రాక్షసులను కాపలాగా ఉంచుతాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణు లాంటి రాక్షస వీరులు హతమవుతారు. రావణ సంహారంతో యుద్ధం ముగుస్తుంది. రావణ సంహారం తర్వాత ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. అమ్మ, ఇకపై ఈ లంకా రాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరు ఇక్కడి నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి, హనుమా, నీకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి. అది ఒక బోయవాడి కథ. ఒక బోయవాడు వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు. అయితే ఒకరోజు అతన్ని పులి వెంటపడింది. దాని నుంచి తప్పించుకోవడానికి భయంతో వేటగాడు పరుగులు పెట్టాడు. ఇలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద వృక్షం వేటగాడికి కనబడింది. వెంటనే వేటగాడు ఇలా అనుకున్నాడు, ఆ పెద్ద వృక్షాన్ని ఎక్కితే పైకి రాలేదు కదా పులి, నేను క్షేమంగా ఉంటాను అనుకొని వెంటనే ఆ చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టు పైకి ఎక్కుతూ ఉండగా చూస్తే ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి ఉంది. దాని చోటుతోనే వేటగాడి ప్రాణాలు పైనే పోయాయి. అతని భయాన్ని గ్రహించిన ఎలుగుబంటి, తెలుసో తెలియకో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నిన్ను చంపను అని వేటగానికి అభయాన్ని ఇస్తుంది ఎలుగుబంటి మాటలతో వేటగాడు ఊరట చెందుతాడు. వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని అలాగే వేటగాన్ని చూస్తుంది. వెంటనే పులి ఎలుగుబంటితో ఇలా పలుకుతుంది, ఓ ఎలుగు మిత్రమా, అతను ఒక మనిషి. మనుషులకు కృతజ్ఞత ఉండదు. మనిద్దరం జంతువులమే కాబట్టి ఆ మనిషిని కిందకు తోచేయి, తినేసి వెళ్ళిపోతాను అని ఎలుగుబంటితో పలుకుతుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా సమాధానం చెప్తుంది, అతను భయంతో నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతను నాకు అతిథి. నేను మాట ఇచ్చాను కాబట్టి రక్షించడం నా కర్తవ్యం అని సమాధానం చెప్తుంది. ఇలా ఎలుగుబంటి అలాగే పులి కొద్దిసేపు వాదించుకుంటారు. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది. ఇది గమనించిన పులి
వేటగాన్ని మచ్చిక చేసుకోవడానికి ఇలా అంటుంది. మిత్రమా, ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం అదిది అని నాటకాలు ఆడి నేను వెళ్ళగానే నిన్ను తినేస్తుంది. కాబట్టి దాన్ని కిందకి తోసేస్తే నిన్ను నేను వదిలేస్తాను అని మాయ మాటలు చెప్తుంది. అప్పుడు వేటగాడు పులి చెప్పింది నిజమే అనుకొని వేటగాడు నిద్రపోతున్న ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేస్తాడు. వెంటనే మెలుకున్న ఎలుగుబంటిని కింద పడబోతూ చెట్టు కొమ్మను పట్టుకొని పైకి ఎక్కుతుంది. అప్పుడు ఇలా పలుకుతుంది. మిత్రమా, పులి చెప్పినట్టు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావా? భయపడకు, నువ్వు నా అతిథివి అని అక్కడే ఉన్న ఆహారాన్ని వేటగాడికి అందజేస్తుంది ఎలుగుబంటి. అప్పుడు పులి ఎలుగుబంటితో, చూసావా ఎలుగుమిత్రమా, నేను చెప్పిన మాటలు విని ఆ వేటగాడు నిన్ను తోయడానికి కూడా సందేహించలేదు. మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తన స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనకాడరు. వీళ్ళు మట్టి కృతజ్ఞులు. అందుకే చెప్తున్నావు, అతని కిందకు తోసేయి అని నేను తిని వెళ్ళిపోతానంది పులి. దీనికి ఎలుగుబంటి చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారిని కూడా మేలు చేయడం ఉత్తముల లక్ష్యం కనుక హనుమ వీరు వారు ప్రభు అయిన రావణుడు చెప్పినట్టు చేశారు. వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనమైన ఈ జాతికి హాని చేయడం మన అవసరం, అధర్మం కూడా అనడంతో అమ్మ మాటలకు బుద్ధుడైన హనుమ మోకరిల్లి అమ్మకు నమస్కారం చేశాడు. శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదు అనేది సీతమ్మ మాట. మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు. రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలో తెలిపే మహాభారతం మనిషిలోని మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది. సీతాదేవికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని శ్రీరాముడు సీత లక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది. వారు అయోధ్యను వీడి 14 సంవత్సరాల వనవాసానికి వెళుతున్నప్పుడు తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరితే సరియు నదికి పరివాహక ప్రాంతానికి పూజలు చేస్తానని సీతాదేవి ప్రమాణం చేసింది. ఆ క్రమంలో భాగంగా వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరియు నది తీరానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది సీతమ్మ. 14 సంవత్సరాల వనవాసంలో రావణాసురుడి కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా క్షేమంగా ఇంటికి చేరిన సీతాదేవి చేసిన ప్రమాణం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా రాజ్యపాలనలో ఉన్న శ్రీరాముడికి అంతరాయం కలగకుండా లక్ష్మణుడిని తన తోడుగా రావాలని సహకారం కోరింది. లక్ష్మణుడు తోడుగా రాగా సీతాదేవి సరియు నదికి చేరుకుంది. హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా సీతాదేవి వాదించడంతో సీతాదేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్ళాడు హనుమ. క్రమేణా సీతా లక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇద్దరికీ కనబడకుండా దాక్కొని వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. సీతాదేవి లక్ష్మణుడు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. సీతాదేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో నదిలోని నీటిని తీసుకొని రావాల్సిందిగా లక్ష్మణుడిని సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది. దాంతో లక్ష్మణుడు నీటిని తీసుకురావడానికి బయలుదేరతాడు. హనుమంతుడు మాత్రం చెట్టు వెనక నుండి కాపలా కాస్తూనే ఉంటాడు. నదిలోని నీటిని తీసుకుంటున్న లక్ష్మణుడి మీదకు భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు ఓంకరిస్తూ లక్ష్మణుని పైకి దూకుతాడు. అతని అగాసురుడు. అగాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టుపక్కల ప్రజల్ని వేధిస్తూ కాలం గడుపుతున్నాడు. అతను లక్ష్మణుని మింగేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సంఘటన అంతా కూడా దూరం నుంచి గమనిస్తున్న సీతాదేవి పరుగున వచ్చి అగాసురుడు లక్ష్మణుని మింగబోయే సమయానికి తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుని మింగేస్తుంది. అప్పుడు హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు సీతాదేవి వెలుగులు విరజిమ్ముతూ దైవిక రూపంగా నిల్చొని ఉంటుంది. అప్పుడు అనగాసురుడు సీతాదేవిని సైతం మింగాలని చూస్తాడు. ఇదంతా గమనిస్తున్న హనుమంతుడు చటక్కున అక్కడికి చేరుకొని సరియు నది నీటినంతా ఒక గుండని బంతివలె మార్చి రాక్షసు నుండి సీతాదేవిని లక్ష్మణుని తప్పిస్తాడు. జరిగిన తంతునంతా రాముడికి పూర్తిగా వివరిస్తాడు హనుమంతుడు.
వారిద్దరికీ అంటే లక్ష్మణుడికి సీతాదేవికి తిరిగే మానవ రూపం దాల్చేలాగా వరం ఇవ్వమని ప్రార్థిస్తాడు హనుమ. అప్పుడు రాముడు ఇలా పలుకుతాడు, హనుమ, సీతా లక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదు, దైవిక అవతారాలు అని. రాముడి ఆదేశం ప్రకారం హనుమంతుడు ఆ నదిలోకి నీటిని తిరిగి కురిపించి రాక్షసుని సంహరిస్తాడు. హనుమంతుడు క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన శ్రీపాత్ర సీత. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముడి జీవితాన్ని అస్సలు ఊహించలేరు. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావులు మరియు మేధావులు పరిశోధనలు కూడా చేశారు. సీతమ్మలోని సుగుణాలన్నింటినీ ఎన్నో ఆదర్శం. ఆమె చరిత్రం ఒక స్ఫూర్తిదాయకమైనదిగా రామాయణంలో ఏ ఘట్టాన్ని తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. ఈరోజు వివాహిత స్త్రీలకు సీతాష్టమి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది. సీతాష్టమి వ్రతం వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే పురుషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆదర్శ భాగస్వామి భుజం భుజం కలిపినది భార్య లభిస్తుంది. అలాగే అమ్మాయిలకు కూడా తగిన భాగస్వామి లభిస్తుంది. దీనితో పాటు హిందూ మతంలో వివాహిత మహిళకు సీతాష్టమి రోజు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. సీతాష్టమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున పుణ్యస్త్రీలు ఇంట్లో సుఖ సంతోషాల కోసం, భక్త దీర్ఘాయు కోసం ఉపవాసం చేస్తారు. ఈరోజు సీతారాముడిని పూజించిన వారికి 16 మహాదానాల ఫలితం లభిస్తుందట. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి దీపోత్సవం జరుపుతారు. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో సీతారాముల ఫోటో ముందు దీపాన్ని ఇలా వెలిగించండి. ఈరోజు ప్రమిదలో 3 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఇలా దీపాన్ని వెలిగించే ముందు ప్రమిద కింద రావి ఆకును ఉంచాలి. ఈరోజు సీతారాముల ఆలయాన్ని దర్శించడం వల్ల, పూజించడం వల్ల, రామాయణ మహాకావ్యాన్ని చదవటం వల్ల లేదా వినటం వల్ల అన్ని కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు అంటే సీతాష్టమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 4 తులసి ఆకులు కానీ 4 సీతాఫలం ఆకులు కానీ వేసుకొని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు, దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. మీ శరీరంలో ఉండే అన్ని వ్యాధులు నశిస్తాయి. మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది. నూతన ఉత్తేజంతో మీరు దేన్నైనా సాధించే శక్తిని అనుకుంటారు. మీ శరీరంలో ఉన్న దిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మంచి శక్తిని పొందుతారు. ఈరోజు ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి సీతాదేవి నాగేటి చాల్లో దొరికిన ఈరోజు సీతామాత పుట్టినరోజు, ఇలాంటి పవిత్రమైన రోజు, ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మాత్రే నమః.